వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. రాష్ట్రంలో పేటరేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక సిహెచ్సి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు, సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య, పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అసమర్థత పాలన వల్ల వైద్య ఆరోగ్య శాఖ నిర్వీర్యమైందని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ నకిలీ మందుల తయారీ, విక్రయాలు పెరిగిపోతున్నాయని, డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ మాఫియా, నకిలీ మందుల దందాలపై సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బాలు, ఏఐటియుసి నాయకులు శ్రీనివాసులు, అశోక్, శ్రీహరి, చెల్లయ్య, కోటయ్య, కాసిం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను మళ్ళీ చెప్పు స్లోగన్. అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటివి దాదాపు 126 హాస్పిటల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి గ్రామ వైద్యశాలలుగా ఉండేటువంటి 103, సిహెచ్సిలుగా ఉండేటువంటివి 3 హాస్పిటల్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లబ్గా ఉండేటువంటివి 12 హెల్త్ క్లినిక్స్, అట్లాగనే పిహెచ్సిలుగా ఉండేటువంటివి దాదాపు 13 ఉన్నాయి. మరి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నిత్యం అనేక మంది ఉద్యోగులతో అలరారుతూ ఉండాల్సినటువంటి హాస్పిటల్స్. ఎప్పుడు వెళ్ళినా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్స్లో సరైనటువంటి సిబ్బంది లేకుండా ఉన్న అరాకొర నర్సులు వాళ్ళు అక్కడ ఉండేటువంటి మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి, అక్కడ హాస్పిటల్స్లో కూడా కాలం చెల్లినటువంటి మందులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్భానుకునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నడిపిస్తూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు పేటరేగిపోతూ ఉన్నాయి. నకిలీ మందులు ఇబ్బడి ముబ్బడిగా గ్రామంలో ఉండే కుగ్రామాలకు సైతం నకిలీ మందులు చేరేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏమాత్రం కూడా ఈ ఫార్మసీలను చెకప్ చేయడం కానీ, ఆ ఫార్మా కంపెనీల్లోంచి వచ్చేటువంటి మెడిసిన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం లేకుండా ఏసీ రూముల్లో కూర్చొని ఆఫీసులో కూర్చుంటే ఎక్కడ పర్మిషన్ అడిగినటువంటి ఫార్మసీలందరూ కూడాను వాళ్ళకై వాళ్ళుగా వచ్చి వేలాది రూపాయలు చేతిలో పెడతా ఉంటే లక్షలాది రూపాయలు వారు సొంతం చేసుకుని ఈ రోజున జీతంతో కూడా మాకేం అవసరం లేదనేటువంటి రీతిలో ఈ రోజున పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సూపర్వైజ్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం చొరవ చూపడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఏదైతే కాలం చెల్లినటువంటి మందులు ఉన్నాయో, ఏదైతే నకిలీ మందులు ఉన్నాయో ఇవి ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ముంగిటకు వచ్చి చేరుతూ ఉన్నాయి. డాక్టర్లు అయితే అనుభవం లేనటువంటి డాక్టర్లు కూడా గ్రామాల్లో ఆర్ఎంపీలు, పిఎంపీల పేరుతో హాస్పిటల్స్లో వైద్యం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదన్నా జరిగితే వారు ఇచ్చినటువంటి మందులు కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఇంజక్షన్లు కావచ్చు, అవి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటే చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ రోజున వైద్య ఆరోగ్య శాఖ తన పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి మెడికల్ మాఫియా మీద భారత కమ్యూనిస్టు పార్టీ ఏమాత్రం శీతకన్ను చూపబోదని చెప్పేసి, మరి శీతకన్ను చూపుతున్నటువంటి ప్రభుత్వ అధినేతలు తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ, మరి ఏదైతే మెడికల్ మాఫియా ఆగడాలు పేటరేగిపోతున్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతామంటున్నటువంటి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈవేళ ఆరోగ్య శాఖ మీద కన్నెత్తి చూడండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రత్యేకంగా ఉదాహరణకు మొన్న జరిగినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్లో కాలం చెల్లిన మాత్రలతో పాటు నేనే పోతే గ్యాస్ ట్రబుల్కి మాత్రలు అడిగితే గ్యాస్ ట్రబుల్ మాత్రలు 2 తీసుకుని 3 మాత్రలు ఇస్తే 3 మాత్రలు మెత్తగా పోయి ఉన్నాయి. అంటే కాలం చెల్లిన మాత్రలతో ఈ హాస్పిటల్లో కాలం చెల్లిన మాత్రలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని చెప్పి
హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఫార్మాసిటీ కంపెనీలతో కుమ్మక్కై ప్రజా ఆరోగ్యాన్ని భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఫార్మాసిటీ కంపెనీలతో స్పెల్లింగ్ మిస్టేకులు చేసి ఒక అధిక కమిషన్లకి అలవాటు పడిపోయినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చెప్పే ఉద్దేశంతో పీపీపీ విధానంతో రాష్ట్రంలో మెడికల్ కంపెనీలు పూర్తిగా విభిన్నం చేసే విధంగా రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యంపరిచే విధంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తంగా ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం కొనసాగిస్తుంది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. డ్రగ్స్ మాఫియాని అరికట్టే వరకు సిపిఐ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.